హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. తాటి గారెలు అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా బాగా ముగ్గిన తాటిపండు అయితే తీసుకోవాలండి. తీసుకొని పైన డొప్పనైతే తీసుకొని తొక్కలు అయితే తీసేసుకోవాలి. తొక్కలైతే ఇలా మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకోవాలండి, అంచులు లేనిది షార్ప్ కొన్న ప్లేట్ తీసుకొని ఒక్కొక్క టెంకని తీసుకొని ఒక చేతితో ప్లేట్ పట్టుకుంటే గుజ్జు అనేది బాగా వచ్చేస్తుందండి. నేనైతే ఒక చేతితో వీడియో తీయడం వల్ల పట్టుకోలేదు. ఇదిగోండి ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఒక గిన్నెలోకి అయితే కప్పు వరకు బర్సీనొక అయితే వేసుకోవాలండి. అదేనండి ఉప్మా నూక వేసుకొని ఈ గుజ్జును కూడా అందులో వేసుకోవాలి. నేను వేసిన కొలతలతో అయితే గుజ్జుకి నూకకి అయితే సరిపోతుందండి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోనే ఒక కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలండి. బెల్లం అయితే తురుముకొని కూడా వేసుకోవచ్చు, కానీ నేను ముక్కల కింద అయితే చేసి వేస్తున్నాను. ఎందుకంటే తినేటప్పుడు బెల్లం టేస్ట్ అయితే బాగా తెలుస్తుందని. మీకు కావాలితే సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు, పాకంగా చేసుకొని అయినా వేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని. అప్పుడు నూక అనేది నానుతుంది. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఆయిల్ రాసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది. తీసుకొని ఇలా గారెల్లా ఒత్తుకుంటూ నూనెలో అయితే వేసుకోవాలండి. ఇలానే మొత్తం అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకవైపు వేగిన తర్వాత అయితే మరోవైపుకి కూడా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది కట్టెల పొయ్యి మీద ఉండడం వల్ల. గారెలు అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకొని తీసేసుకోవడమేనండి. అంతేనండి, తాటి గారెలు అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.